21 వచనం చదువుకుందాం. 18వ అధ్యాయము 21 వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటను పలకకపోయేది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు తండ్రి, మహాపరిశుద్ధుడ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన పరిశుద్ధుల నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు అర్పిస్తున్నాను తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. గతించిన వారం అంతా మమ్మల్ని కాల్చి కాపాడు దేవుడు. మళ్ళా మరి పునరుత్థాన దినమందు మీ సన్నిధికి వచ్చి నీ స్తుతించే భాగ్యాన్ని నీ వాక్యం చుట్టూ, నీ బల చుట్టూ నీ బిడ్డలముగా చేరుకుని దేవా, కూడుకుని దేవా, నీ వాక్యమని ఆహారాన్ని భుజించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు కొరికే మీకు స్తోత్రాలు. ప్రభువా, గురించిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మహిమా ఘనత ప్రభువుల మీద పొందుకోమని, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చోండి. ప్రియ సహోదరి సోదరులారా, గత వారం బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తుని పరిచయం చేయడం కోసం మనం చెప్పుకున్నాం. ఎంతమంది గుర్తుందండి? బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తుని మొదటి రాకడలో యేసుక్రీస్తుని పరిచయం చేయడం కోసం చెప్పుకున్నాం. మరి అదేవిధంగా రెండవ రాకడలో కూడా ఏలే ఆత్మ కలిగినటువంటి విలియం మారిన్ బ్రహ్మం ఈ రెండవ రాకడలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని పరిచయం చేయడం మనం చూస్తున్నాం. దేవుని మీకు తెలుసా, మీరు గుర్తించారా? ఇవి రెండు కూడా ముగించబడిన కార్యాలయం ఉన్నాయి. ఏ కార్యాలయం? ముగించబడినటువంటి లేక నెరవేర్చబడినటువంటి కార్యములే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మళ్ళా మనం ఏలే కోసం చూడబోట్లేదు అందులో నాన్న చెప్పారు. ఈరోజు మనం ఏలే కోసం చూడబోట్లేదు, ఏలే కోసం ఎదురు చూడట్లేదు. దేవునికి మహిమ కలుగునుగా. దేవునికి మహిమ కలుగునుగా. అదేవిధంగా చూసారా, ఏలియా పరిచయం చేసినటువంటి ఏలియా ఈ లోకానికి ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని పరిచయం చేసినటువంటి క్రీస్తు కొరకు కూడా ఎదురు చూడబోట్లేదు మనం. ఎందుకంటే ఆ క్రీస్తుని ఇప్పటికే ఆయన పరిచయం చేశాడు. ఆయన ఆ క్రీస్తుని ఇప్పటికే పరిచయము. ఇప్పుడు క్రీస్తు రంగం మీద ఉన్నాడని మనం గుర్తించి ఉన్నాం. ఏ ఏలి అయితే క్రీస్తుని పరిచయం చేశాడో ఆ గొర్రె పిల్ల లేక ఆ క్రీస్తు ఇప్పటికే రంగం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇష్టపడుతున్న మాటకి నేనైతే చాలా సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలగడం. గలిబిలిగా ఉన్నది. ఎవరో ఏదో మాట చెప్తే ఎందుకు నమ్మేస్తుంది? ఎవరో ఏదో సిద్ధాంతం తీసుకొస్తే ఎందుకు నమ్మేస్తుంది? అంటే సంఘం తను ఏ స్థలంలో ఏ సమయంలో ఉన్నదో గుర్తించకపోవటమే కారణమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ప్రతి విశ్వాసి కూడా నీ దినమును దాని వర్తమానమును తప్పకుండా గుర్తించాలి అని దేవునికి లేఖనం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం. అంటే నీవు దేవునికి ఎన్నికలో ఉన్నట్లయితే, దేవునికి ఏర్పాట్లో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడికి బయలుపటిస్తాడు, తప్పకుండా దేవునికి ప్రత్యక్షత ఇస్తాడు. ఆ యొక్క ప్రత్యక్షత నిన్ను కరెక్ట్గా ఏ సమయంలో ఏ గడిలో నీ ఉండాలో చూసారా, ఆ గడిలో నువ్వు ఉంచుతుంది. దేవుని స్తోత్రం. ఆ గడి యొక్క వర్తమానానికి బయలుపరుస్తుంది.
ఇక్కడ బయలుపరిచేది ఏలే కాదు, బయలుపరిచేది క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు రంగం మీద ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం క్రీస్తు కొరకు ఎదురు చూడబోవట్లేదు. ప్రకటన 10వ అధ్యాయం కొరకు ఎదురు చూడబోవట్లేదు. అది ఇప్పటికే జరిగిపోయిన చరిత్ర అయినది. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు రంగం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు ఎక్కడున్నాడు? ఆయనే బోధిస్తున్నాడు, ఆయనే మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆయనే కలుసుకుంటున్నాడు, ఆయనే పిలుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మహోన్నతమైన పరిచర్యలో, అద్భుతమైన పరిచర్యలో, యేసుక్రీస్తుకి పరిచర్యలో మనం జీవిస్తున్నాం. మనం దేవునికి మహిమ కలుగును గాక. అయితే గత వారం మాట చెప్పాను నేను. ఏలియా యొక్క వర్తమానం ఏంటి, ఏలియా ఏం చేశాడు, అది ఒకసారి గుర్తించవలసిన వారమే అన్నాం. అది గతించిపోయినప్పటికీ ఇంకా తరాల వెంబడి తరాలు, పిల్లల వెంబడి పిల్లలు, ప్రతిసారి కూడా సంఘానికి అనేక రకాల ప్రజలు లేకపోతే కొత్త వారు వస్తారు. కాబట్టి వారి కొరకు చెప్పవలసిన బాధ్యత మనకు ఉంది. దేవుని స్తోత్రం. వారి కొరకు చెప్పవలసిన బాధ్యత మనకి ఉన్నది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కాలం యొక్క వర్తమానాన్ని లేదా ఏలియాని గుర్తించవలసిన వారమే అన్నారు, తెలుసుకోవాల్సిన వారే అన్నారు. దేవుని స్తోత్రం. చూసారా? కాబట్టి ఎందుకంటే ఇంకా చాలామంది యవనస్తులు చూసారా, మరి ఈ కాలం యొక్క వర్తమానాన్ని అయితే ఏలియా కోసం తెలుసుకోకుండా, మరి ఆయనకి వర్తమానం అంటే తెలుసుకోలేరు. ఆయన వర్తమానం తెలుసుకోకుండా బాప్తిసం పొందలేరు. బాప్తిసం పొందకుండా పరిశుద్ధాత్మ పొందలేరు. పరిశుద్ధాత్మ పొందకుండా ఎత్తబడి కొరకు సిద్ధపడలేరు. ఎత్తబడి కొరకు సిద్ధపడలేరు. ఎత్తబడి కొరకు సిద్ధపడాలంటే పరిశుద్ధాత్మ పొందాలి. ఎందుకంటే ఎత్తబడి కొరకు సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మయే, అంతే కదా. పరిశుద్ధాత్మ పొందాలంటే ఏలియా వర్తమానం పొందాలి. ఏలియా వర్తమానాన్ని గుర్తించాలి. ఏలియా వర్తమానం ఏంటో తెలుసుకోవాలి. ఏలియా ఏ వర్తమానం చెప్పాడో మనం ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారు, ఏలియా మరి ఈ యొక్క వర్తమానం ఏంటని మనకు ఎరిగి ఉండాలి. ఇక్కడ మొదటి రాజులు 18వ అధ్యాయంలో ఇక్కడ మనకు రాయబడింది. తిష్బీయునికి ఏలియా గురించి మాట్లాడింది. తిష్బీయుడైన ఏలియా. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, అందరూ తెలుసు, మరొకసారి చెప్పాలని మనం మనం చేస్తున్నాం. ఏలియా పరిచర్య భూమి మీద ఎన్నిసార్లు జరుగుతుంది? ఏలియా పరిచర్య భూమి మీద ఎన్నిసార్లు జరుగుతుంది? 5 అన్న వాళ్ళు చేయొద్దండి. సరే, 3 అన్న వాళ్ళు చేయొద్దండి. లేదు, 5 సార్లే. ఎన్నిసార్లు? 5 సార్లు జరుగుతుంది. ఏలియా పరిచర్య 5 సార్లు జరుగుతుంది. చూసారా? ఏలియా అంటే అర్థం ఏంటి తెలుసండి ఎవరికైనా? ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు, యెహోవాయే దేవుడు. ఏలియా అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు చెప్పండి, ఏలియా అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఏలియా అంటే ఎవరండి? దేవుని స్తోత్రం. ఏలియా అంటే అర్థం ఏంటండి? ఏలియా అంటే యేసుక్రీస్తు. అంటే యెహోవా దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు అని అర్థం. దేవుని స్తోత్రం. అందుకనే ఏలియా యొక్క ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయినది. ఎంతమంది ఆమని చెప్తారు దీనికి? ఏలియా యొక్క ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయినది. అది దేవుని యొక్క ఆత్మ అయినది. అది దేవుని యొక్క ఆత్మ అయినది. చూసారా? అది క్రీస్తు యొక్క ఆత్మ అయినది. ఏలియా ఆత్మ యేసుక్రీస్తు యొక్క ఆత్మ అయినది. నేను ఒకసారి మీకు చెప్పాను. ఏలియా ఒక మనిషిగా చూసారా, ఆయన శరీరం ఉంది, ఆయనకి ఆత్మ ఉంది, ఆయనకు హృదయం ఉంది, అంతరంగం ఉంది, అంతే కదా. శరీరము, ఆత్మ, ప్రాణం ఆయనకు ఉంది. చూసారా? ఆత్మ, శరీరము, ప్రాణం ఆయనకు ఉంది. చూసారా? అయితే అతడు యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి, లేక అతడు ప్రవక్తగా పరిచయం చేయడానికి దేవుడు అతను అభిషేకించాడు. ఏ ఆత్మతో అభిషేకించాడంటే యేసుక్రీస్తు యొక్క ఆత్మతో అభిషేకించాడు ఆయన. మనకి శరీరము, ప్రాణము, ఆత్మ ఉంది. ఈ శరీరము, ప్రాణము, ఆత్మతో మనం పరలోకి వెళ్ళలేం. ఈ శరీరము, ఆత్మ, ప్రాణంతో పరిచయం చేయలేం. ఈ శరీరము, ప్రాణము, ఆత్మతో దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా గుర్తించబడలేం.
ఈ శరీరము ప్రాణము ఆత్మతో నిజమైన విశ్వాసులుగా మనం గుర్తించబడలేం. మనం నిజమైన విశ్వాసులుగా గుర్తించబడాలన్నా, క్రైస్తవులుగా గుర్తించబడాలన్నా, దేవునికి పరిచర్య చేయాలన్నా, దేవునికి సేవ జరిగించాలన్నా, దేవునికి అద్భుతాలు చేయాలన్నా, దేవునికి ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా, దేవుడు మన ద్వారా ప్రత్యక్షపరచుకోవాలన్నా, మనం ఆ దేవునికి రాజ్యానికి వెళ్ళాలన్నా, మన రూపాంతరం పరచబడాలన్నా దేవుని ఆత్మ కావాలి. మనకి పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు క్రీస్తుకు చెందినవాడు కాడు. క్రీస్తుకి ఎలా చెందినాం? మనం క్రీస్తు ఆత్మ ద్వారానే క్రీస్తుకు చెందిన వారమై ఉన్నాం. క్రీస్తు ఆత్మ లేనివాడు, లేక నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అంటే దేవుని వాడిగా ఉండాలి అంటే, దేవునికి చెందినవాడిగా ఉండాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. మనం దేవునికి ఆత్మ కలిగి లేకుండా మనం క్రైస్తవులు కాలేము. చర్చికి వచ్చిన ద్వారా క్రైస్తవులు కాలేము, దశమకు చెల్లించిన ద్వారా క్రైస్తవులు కాలేము. ఇవన్నీ కూడా అవి మరి ప్రారంభ అంశాలై ఉన్నాయి, చూసారా. కానీ మనం క్రైస్తవులుగా ఉండాలి అంటే దేవుని స్తోత్రం, క్రీస్తు యొక్క ఆత్మను కలిగి ఉండాలి. సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని మార్పించడం ద్వారా మన క్రైస్తవులు కాలేం. ఆత్మను పొందుకోవడం ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా, వాక్యమును పొందుకోవడం ద్వారా చూసారండి మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం. దేవుని స్తోత్రం, మనం క్రైస్తవులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఇది చాలా అవసరమైనది. అలాగే ఏలియా కూడా పరిచర్య చేయడానికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఈ ఏలియా ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ అయినది. ఏలియా ఆత్మ ఏంటండి? క్రీస్తు యొక్క ఆత్మ అయినది. మీకు తెలుసా, పరిచర్య చేయు ఆత్మ, దేవుని స్తోత్రం, అది పరిశుద్ధాత్మ అయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుణ్ణి ఏ మనిషి ప్రకటించలేడు, దేవుణ్ణి ఏ మనిషి ప్రదర్శించలేడు. దేవుని స్తోత్రం. కానీ దేవుడు తను తాను ప్రదర్శించుకోవడానికి మనిషి కావాలి ఆయనకి. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు తాను ఏమై ఉన్నాడో, దేవుని స్తోత్రం, ఆయన గుణలక్షణాలు ఏంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి తప్పకుండా దేవునికి మనిషి కావాలి. దేవునికి ఎవరో కావాలి. అది నీవేనా? దేవుడికి ఎవరో కావాలి. ఆ ఎవరో నీవేనా? ఒకవేళ నీవే అయితే నీవు ధన్యుడు. దేవుని స్తోత్రం. నీ ద్వారా దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. నీ ద్వారా పరిచయం చేస్తాడు. నీ ద్వారా సేవ చేస్తాడు. ఆయన గుణలక్షణాలు నీ ద్వారా బయలుపరుచుకుంటాడు. ఈ ఉదయకాలం ముందు నీవు ఆయన సమర్పించినట్లయితే ఆయన ఆత్మతో నింపి ఆయన ఏమై ఉన్నాడో, ఎంత శక్తివంతుడో నీ ద్వారా దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవునికి ఉద్దేశం అదే, దేవునికి ప్రణాళిక అదే, దేవునికి ఉద్దేశం అదే, దేవునికి చిత్తం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనిషి దేవుని ప్రదర్శించలేడు, ఏ మనిషి దేవుని చూపించలేడు, ఏ మనిషి దేవుని పరిచయం చేయలేడు, ఏ మనిషి దేవునికి శక్తిని రుజువు చేయలేడు. కానీ ఏ మనిషి ఆ పని చేయలేడు, ఏ మనిషికి అది చేత కాదు, అది అసాధ్యమైనది. కానీ ఏ దేవుడైతే సృష్టికర్త అయినాడో, ఏ దేవుడైతే శక్తివంతుడు అయినాడో, ఆ దేవుడు ఒక మనిషి ద్వారా ఆయన తను తాను బయలుపరచుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే మనిషి లేకపోతే ఏమీ చేయలేడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయనకి ఎవరు కావాలి? మనిషి కావాలి. ఆయనకి ఎవరు కావాలి? ఎవరో కావాలి. జంతువు కాదు కావాల్సింది ఆయనకి, మానవుడు కావాలి ఆయనకి. జంతువు కాదు కావాల్సింది ఆయనకి. ఆయన కుక్కల ద్వారా మాట్లాడవచ్చు, గాడుల ద్వారా మాట్లాడాడు. ఆయన గాడుల ద్వారా మాట్లాడాడు. చూసారా, మనిషికి బుద్ధి లేనప్పుడు గాడుల ద్వారా మాట్లాడాడు ఆయన. చూసారా, దేవుని స్తోత్రం. మనిషికి బుద్ధి లేనప్పుడు గాడి ద్వారా మాట్లాడవలసి వచ్చింది ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారండి, కాబట్టి ఆయన దేని ద్వారా మాట్లాడగలడు. కానీ అదిగా దానికి కావాల్సింది. చూసారా, ఆయనకి మానవుడు కావాలి, మనిషి కావాలి. ఆ మనిషి నీవుగా ఉండకూర్చున్నావా? ఆ మనిషి నీవేనా? నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలవా? నీ ఆశలు, నీ కోరికలు ప్రభువుకి సమర్పించగలవా? నీ తలంపులు, నీ ఆలోచనలు దేవునికి ఇవ్వగలవా? నీ హృదయాన్ని దేవునికి సమర్పించగలవా?
అయితే ఆయన ఆత్మతో నీ ఉదయకాలం నింపుతాడు. ఆయన పరిశుద్ధాత్మలోకి రాబోచున్నది. ఆయన ఆత్మచేత నింపబోచున్నాడు. నీవే ఆయన కుమారుడిగా ఉండబోచున్నావు. నీవే ఆయన శక్తిని ప్రదర్శించబోతున్నావు. నీవు దేవుని కొరకు వాడబడబోచున్నావు. దేవుని సాక్షిగా ఉండబోచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్తుంది, అది సత్యము కనుక అలాగున జరుగును. అది సత్యము కనుక, అది వాక్యము కనుక, అది వాగ్దానం కనుక అలాగున జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏలియా ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ అయినది. అది యేసు యొక్క ఆత్మ అయినది. యేసు ఏ ఆత్మని కలిగి ఉన్నాడో, ఏ దేవుని ఆత్మను కలిగి ఉన్నాడో ఆ ఆత్మే ఏలియా ఆత్మ అయినది. ప్రవక్త అన్నారు, చూసారండి, ఏలియా, చూసారా, ఏలియా, జీసస్. జీసస్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? అందుకే ఏలియాకి 5 సార్లు పరిచయం చేసే అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఏలియాకి ఎన్నిసార్లు పరిచయం చేసే అవకాశం ఇచ్చాడు? 5 సార్లు. ఈ 5 కృపకు సాదృశ్యమైనది. చూసారా, ప్రవక్త చెప్పాడు 5 జీసస్. అలాగనే ఇంకో మాట ముద్రలో వాడారు ప్రవక్త. ఇంకొక మాట వాడారు ముద్రలో. అదేంటే చూసారా, లేబర్. ఏంటండి లేబర్? శ్రమ. శ్రమ యొక్క సంఖ్య 5 అని చెప్పాడు ప్రవక్త. శ్రమ యొక్క సంఖ్య 5. మరో మాట చెప్పాడు ప్రవక్త, ఫెయిత్. ఏంటండి ఫెయిత్? అది కూడా 5. ఇంకొకటి చెప్పారు ప్రవక్త, గ్రేస్. ఏంటండి? దేవుని స్తోత్రం. ఇవన్నీ 5. ఇవన్నీ కూడా 5. గ్రేస్. చూసారా, కాబట్టి ఇవన్నీ కూడా 5. కాబట్టి ఏలియా చూసారా, పరిచర్య కృపతో కూడిన పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కృప, అది జీసస్. చూసారా, అది శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అది విశ్వాసమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అందుకని దేవుడు ఏలియాకి 5 సార్లు పరిచయం చేసి అవకాశం ఇచ్చాడు. మొదటిది టకటక చెప్పాలా? ఫస్ట్ది తిస్బిడిని ఏలియా. 2 ఎలీషా. 3 బాప్తిస్మిచ్చి యోహాను. 4 బ్రహ్మాం. 5 మరలా ఏలియా. ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళే ఏలియా కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. ఇది గుర్తుందండి. 5 సార్లు దేవుడు ఏలియాని వాడుకున్నాడు. మన ప్రవక్తతో మాట చెప్పాడు, నాకు 10,000 జీవాలుంటే. ఎన్ని జీవాలండి? 10,000 సార్లు పుడితే, 10,000 సార్లు నేను జీవించగలిగితే ఈ 10,000 సార్లు కూడా ప్రభు కొరకే జీవిస్తానన్నాడు ప్రవక్త. 10,000 సార్లు కూడా, 10,000 సార్లు కూడా ప్రభు కొరకు జీవిస్తానన్నాడు. ఎందుకంటే ఒక్క ఆత్మిక విలువ 10,000 ప్రపంచాల కంటే గొప్పదైనది. ఒక ఆత్మిక విలువ 10,000 ప్రపంచాల కంటే గొప్పదైనది. నీ ఆత్మిక విలువ నీకు తెలియదు, కానీ నీ ఆత్మిక విలువ దేవునికి తెలుసు. నీ ఆత్మ కొరకు ఎంత జాగ్రత్త తీసుకోవాలో, వాక్యాన్ని ఏ విధంగా ఇవ్వాలో, దానికి నీ ఫీడింగ్ ఏ విధంగా ఇవ్వాలో, దాన్ని ఏ విధంగా దేవుని కొరకు పెంచాలో, ఆ ఆత్మని ఏ విధంగా దేవుని కొరకు కాపాడుకోవాలో ఆ విలువ నీకు తెలియదు. కాబట్టి చూసారా, ఆ విలువని తెలియదు కాబట్టి నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. కానీ నువ్వు దేవుని కుమారుడుగా దేవుడిని చూశాడు కాబట్టి, ఎన్నుకున్నాడు కాబట్టి, ఆ దేవుని కుమారుడైన నీ యొక్క ఆత్మిక విలువ దేవుని తెలుసు ఎంత గొప్పదో. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు నీ కొరకు ప్రవక్తలు ఇచ్చాడు దేవుడు, నీ కొరకు క్రీస్తుని ఇచ్చాడు దేవుడు, నీ కొరకు సేవకులు ఇచ్చాడు దేవుడు, నీ కొరకు అద్భుతాలు ఇచ్చాడు దేవుడు, నీ కొరకు ఆశ్చర్యకారులు ఇచ్చాడు దేవుడు, నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు, ఆయన రక్తాన్ని ఇచ్చాడు దేవుడు, ఆయన కృపనిచ్చాడు దేవుడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు దేవుడు, అద్భుత కార్యాలు ఇచ్చాడు దేవుడు, ఆశ్చర్య కార్యాలు ఇచ్చాడు దేవుడు, మృతువుని పైకి లేపాడు దేవుడు, పాపుని పైకి లేవనెత్తాడు దేవుడు, లోకముని పైకి లేవనెత్తాడు దేవుడు. నిన్ను పరలోక స్థలమందు కూర్చొని పెట్టాడు. ఏం చేశాడు ఆయన? పరలోక స్థలంలో కూర్చొని పెట్టాడు నిన్ను. దేవుని స్తోత్రం. నువ్వు భూమి మీద కూర్చోలేదు, నువ్వు సినిమాలో కూర్చోలేదు, ఒక సంఘంలో కూర్చోలేదు, ఒక సంస్థలో కూర్చోలేదు, నువ్వు పరలోకంలో కూర్చున్నావు. ఇక్కడ ఏముంది? పరలోకం ఉంది. ఇక్కడ పరలోకం రుజువు ఏంటి? క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉంటే ఆయన ఆ దూతలు ఇక్కడ ఉంటారు.
సోదరు ఎక్కడ ఉంటే 24 పెద్దలు ఎక్కడ ఉంటారు. 24 పెద్దలు ఉంటే 4 జీవులు ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. జీవరక్ష ఎక్కడుంది? పరలోకం ఎక్కడుంది? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక సంస్థలో కూర్చోబెట్టలేదు, పరలోకంలో కూర్చోబెట్టాడు ఆయన. దేవునికి రాజ్యంలో కూర్చోబెట్టాడు ఆయన. ఇది పరలోకపు స్థలమైనది, ఇది పరిశుద్ధాత్మక స్థలమైనది. ఈ లోపల పరిశుద్ధాత్మను సంచారం చేస్తున్నాడు. ప్రవక్త చెప్పాడు, పరిశుద్ధాత్మ పరలోకమైనాడు అని చెప్పారు. నిజానికి పరలోకం అంటే ఒక స్థలం కాదు. అది పరలోకం అంటే ఒక స్థలం కాదు. పరలోకం అంటే స్థలం కాదు. దేవుని స్తోత్రం, అది దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి. ఎక్కడ దేవుని సన్నిధి ఉన్నది? ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడే దేవుని సన్నిధి ఉన్నది. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అదే దేవుని సన్నిధి. బైబిల్ అని చెప్తుంటే నా నామమున ఎక్కడ 2-3 కూడుదురో, దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలాగా? ఆయన నామములో ఎక్కడ 2-3 కూడుదురో, దేవుని స్తోత్రము, కూడి ప్రార్థిస్తారో అదే నా సన్నిధి, అదే దేవునికి రాజ్యము, అదే నా రాజ్యము, అదే పరలోకము. దేవుని స్తోత్రం, నువ్వు ఎక్కడ కూడుకున్నావో అదే పరలోకము. నిజానికి ఆ కూడుకునేది ఎక్కడ ఉండాలి? ఆయన నామం ఉండాలి. ఏమి ఉండాలండి? అందుకే బైబిల్ చెప్తుంది, ఆయనకి నామమే ఆరాధనా స్థలం. ఆయన నామమే ఆరాధన స్థలం. ఆయన నామం ఎక్కడుంది? ఆయనకి నామం ఎక్కడుంది? దేవుని స్తోత్రం, మన మధ్య ఉంది, మన దగ్గర ఉంది, మన లోపల ఉన్నది. ఇప్పుడు ఆరాధన స్థలం ఏది? ఆరాధన స్థలం ఏది? ఈ బిల్డింగ్ ఆరాధన స్థలం, ఇది ఆరాధన స్థలం. మరీ దగ్గరగా మనమే ఆయన ఆరాధన స్థలమై ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమే దేవునికి ఆరాధన స్థలమై ఉన్నాం. దేవునికి మహిమ. ఏ పురంలో కూడుకోవద్దు, ఏ పట్టణంలో కూడుకోవద్దు, ఏ పొలంలో ఏ పురములో నువ్వు కూడుకోవద్దు. నేను చూపించే స్థలంలో, ఆరాధన స్థలంలో మీరు కూడుకోండి. ప్రవక్త చెప్తాడు, ఆ పురములు ఏంటి తెలుసా? ఆ పురములు ఏంటంటే సంఘ శాఖలు, బాప్టిస్టు, పెంతెకోస్తు, రోమన్ కేథలిక్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చూసారండి, బైబిల్ మిషన్, అవే పురాలు. అక్కడ మీరు కూడుకోవద్దు. అక్కడ నేను లేదు, అక్కడ నామం లేదు. అదే నేను చూపించే స్థలములో, దేవుని స్తోత్రం, నేను చూపించే స్థలములో, నేను ఎన్నుకున్న స్థలములో, నేను ఏర్పాటు చేసుకున్న స్థలములో, దేవుని స్తోత్రం. చూసారండి, అక్కడ మీరు కూడుకోండి. నేను చూపించే నామేంటి తెలుసా? అదే ప్రభుని యేసుక్రీస్తు నామం. అది ఎక్కడుందో తెలుసా? ఆ నామంలో కడగబడిన వారిలో ఉంది. నా నామం ఎక్కడుంది? ఇప్పుడు నా నామం ఎక్కడుంది? దేవుని స్తోత్రం, మీలో ఉంది. దేవునికి నామం ఎక్కడుంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు నామం ఎక్కడుంది? ఆయన భార్యలో ఉంది, ఆయన బిడ్డల్లో ఉంది, ఆయనకి విశ్వాసంలో ఉంది, ఆయన నమ్మిన వారిలో ఉంది. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారిలో ఆయనకు నామం ఉన్నది, ఆయనకు జీవం ఉంది. అది ఏ ఆరాధన స్థలము. అక్కడే దేవుడు నిన్ను కలుసుకుంటాడు. ఆ నామం నీ హృదయంలో ఉంది, ఆయన నామం నీ హృదయంలో ఉంది, ఆయన ఆత్మ నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో చిన్న భాగంలో ఖాళీగా ఉన్న స్థలంలో అది ఉన్నది. గత బుధవారం చెప్పుకున్నాం మనం. లోపల అంతరంగము చూసారా, ఒక చిన్న భాగం ఉంటుంది, అందులో ఏది ఉండదు, అది ఖాళీ స్థలం. అదేంటండి? అది ఖాళీ స్థలం. చూసారా, ఆ ఖాళీ స్థలంలో ఉంటే దేవుడు ఉండాలి, లేకపోతే అపవాదం ఉండాలి. దేవుడు అనగా విశ్వాసం ఉండాలి, అపవాదం అనగా అవిశ్వాసం ఉండాలి. అవిశ్వాసం అనగా వాక్యాన్ని నమ్మకపోవటం. అవిశ్వాసం ఏంటండి? వాక్యాన్ని నమ్మకపోవటం. ఎవరైతే వాక్యాన్ని నమ్మలేదో వారు అవిశ్వాసులు ఉన్నారు. చూసారు, అదే దెయ్యమైనది, అదే పాపమైనది. దేవుడైనా ఉండాలి, పాపమైన ఉండాలి. అది ఖాళీగా ఉంటుంది. అది ఎవరి కోసం అంటే, దేవుడు సృష్టిలోనే మనం చేసినప్పుడు ఒక చిన్న ఖాళీ స్థలాన్ని విడిచిపెట్టాడు ఆయన. ఎందుకు తెలుసా? ఆయన నివాసం చేయడానికి, ఆయన నివాస స్థలముగా.
దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు దేవుని ఆహ్వానిస్తే నువ్వు దేవుని కోరుకుంటే, ప్రభు నాలోకి రా ప్రభు, నా హృదయసేమను నీకు ఓ సింహాసనంగా సిద్ధపరచను ప్రభు, నువ్వు నాలో జీవించు తండ్రి, నా పాపలు క్షమించు ప్రభు, నువ్వు నాలోకి రండి అని చెప్పేసి ఒకవేళ ఆహ్వానిస్తే, ఆ పరిశుద్ధాత్మ, ఆ బలమైన దేవుడు, దేవుని స్తోత్రం, ఆ లోపల తన కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ చిన్న భాగంలోకి వస్తాడు. ఆ ఖాళీ స్థలాన్ని ఆయనతో నింపుకుంటాడు. ఎంతమంది దేవుని స్తోత్రం చెప్తారు? ఆ ఖాళీ స్థలాన్ని ఆయనే చేసుకున్నాడు, ఆయనే నిర్మించుకున్నాడు. ఎందుకంటే ఆయన కొరకే. దేవుని స్తోత్రం. అయితే ఎవరైతే ఆయన ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన ఇష్టపడతారో, ప్రభు నాలోకి రండి అని చెప్పేసి ఎవరైతే ఆశిస్తారో, కన్నీళ్ళు గారుస్తారో, పశ్చాత్తాపడతారో, దేవుని స్తోత్రం కలుగును గాక. తాను ఏర్పాటు చేసుకున్న ఆ చిన్న గదిలోనికి ఆయనే వస్తాడు. దేవుని స్తోత్రం. దీని గురించి ఒక్కొక్కటి ఆలోచిస్తున్నానండి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. బైబిల్లో చోట ఉంటుంది, ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడు. ఎవరండైనా? ఎంత పెద్ద దేవుడైనా, ద గ్రేట్ గాడ్. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు ఆయన. ఎవరండి? గొప్ప దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, అంతరిక్షమును కప్పినవాడు. అంతరిక్షం అంటే తెలుసండి? అంతరిక్షంలో ఎన్నో పాలపుంతలు ఉంటాయి, ఎన్నో ప్రపంచాలు ఉంటాయి. దేవుని స్తోత్రం. ఆ పాలపుంతల్లో మనం ఉన్న భూమి కంటికి కూడా కనబడిన చుక్క లాంటిది. ఇది కంటికి కూడా కనబడినటువంటి చుక్క ఎంత ఉంటుంది? అంతకంటే చిన్నది ఈ భూమి ఆ పాలపుంతుల్లో. అటువంటి అంతరిక్షమును ఆయన ఆవరించినవాడు, కప్పినవాడు ఆయన. భూమి ఆకాశం పట్టజాల దేవుడు ఆయన. అత్యంత శక్తిమంతుడు ఆయన. ఆయన సృష్టికర్త ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆయన్ని దేనితోనూ బంధించలేవు. నువ్వు దేనితోనూ ఆయన బంధించలేవు. నువ్వు దేనితోనూ ఆయన పట్టుకోలేవు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత పెద్ద దేవుడు అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మీరు ఏర్పాటు చేసుకున్న దేవతలు వారు నా వంటి వారు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఆయన గ్రేట్నెస్ ఒకసారి చెప్తాను. ఇశ్రాయేలు యుద్ధంలో ఉన్నారు. యుద్ధం ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు ఏం చేశారండి? మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. ఫిలిస్తీన్లు మందసాన్ని తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుని స్తోత్రం, వారు అక్కడ తీసుకెళ్ళి తమ దాగోను దేవత గుళ్ళో పెట్టారు. చూసారా? ఆ గుళ్ళు కూడా, అంటే అన్యుల గుళ్ళు కూడా ఈ మందిరాన్ని అనుసరించి కట్టబడ్డాయి. అందుకే అక్కడ కూడా మీరు చూడండి, బయట ఆవరణ ఉంటది, భజన చేసిన స్థలం ఉంటది, దేవుడు ప్రత్యేకంగా ఒక చోట బలిపీఠలా ఉంటది కదా. చూసారా? దీని అనుసరించి కట్టారు అవి కూడా. ఇప్పుడు ఏం చేశారు? దాగుందా తెల కూర్చుంది, ఇది బలిపీఠము, అదంతా ఆవరణము, అదంతా స్థలం. ఇది తీసుకొచ్చి ఎదుర్కొంటే బలిపీఠం దగ్గర ఎదుర్కొంటే పెట్టారు. దేన్ని పెట్టారు? యెహోవా యొక్క మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని. ఆ మందసులో ఏముంది? చెప్పండి. వాక్యం ఉంది. 2 అహరోను కర్ర ఉంది. 3 ఆ బంగారు పాత్రలో పట్టబడిన మన్నా ఉంది. దేవుని స్తోత్రం. అతి పరిశుద్ధమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనసులో వాక్యం ఉంది. ఆ వాక్యము తీసుకొచ్చి, చూసారా, ఆ మనసును తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మనసును తీసుకొచ్చి, దేవునికి స్తోత్రం, అది దేవునికి మందసం. ఆ మందసంలో ఏముంది? వాక్యం ఉంది. మనసులో ఏముంది? వాక్యం ఉంది. చూసారా? మీకు తెలుసా, వాక్యం ఎన్నడూ కూడా ప్రైవేట్గా పెట్టబడలేదు. వాక్యం ఎన్నడూ కూడా ప్రైవేట్గా పెట్టబడలేదు. దాని కొరకు ఒక పెట్టెని తయారు చేసి, చూసారా, ఆ పెట్టెలో పెట్టారు. ఈ వాక్యము అందులో పెట్టబడిన తర్వాత అది ఏమైందని మందసం అయింది.
వాక్యం పెట్టబడిపోతే పెట్టేది. అది ఏ పెట్టది? ఏ కర్రతో చేయబడిన పెట్టి? తుమ్మ కర్రతో చేయబడిన పెట్టే. ఎందుకంటే మానుబెట్లు ఉండే మన నల్ల దగ్గర ఎంతమంది జ్ఞాపకం ఉందండి? ఇప్పుడు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ప్రతి ఒక్కరు మానుబెట్టి కొనుక్కుండేవారు. ఆ మానుబడికి ఇత్తర బొందులు ఉండి, ఏమండి, ఇత్తర గుండెం, ఇత్తర బొందులు ఉండి ఆ ఇంట్లో చాలా అందంగా కనబడేది. ఏమైనా ప్రాముఖ్యమైన విషయాలు లేదా డబ్బు ఏదైనా ఉంటే ఇంటి తాలూకు కాగితాలు కానీ డాక్యుమెంట్స్ కానీ ఉంటే అందులో పెట్టుకుని తాళాలు వేసుకుండేవారు. గుర్తుందా మీకు అందరికీ? అంటే అందులో ఏదో ప్రాముఖ్యమైన పెట్టబడ్డ కొరకు ఆ పెట్టి కొనుక్కున్నాం మనం, లేక తయారు చేయించుకున్నాం, అంతే కదా. అది టేక్ కర్రతోనో లేకపోతే మంచి కర్రతో తయారు చేసుకుని అమ్మేవారు అప్పట్లో, లేకపోతే కొంతమందికి చేయించుకునేవారు. చూసారా? ఆ బొందులు పోయినప్పుడు మళ్ళీ ఎవరైనా ఈ ఊరంటే వచ్చేవారు బొందులు వేస్తామని చెప్పేసి, మరి కొత్తగా బొందులు ఎంచుకుంటే కొత్తగా కనబడేది. అది ప్రతి పండగ బయట తీసుకొచ్చి ఆ బొందులు ఆ ఇత్తరు కాబట్టి కిలంబడితే మళ్ళా దాన్ని తెల్లగా తోముకుని పండగకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మళ్ళీ లోపల పెట్టుకుంటేవారు. అందులో ఏం పెట్టేవారు? ఇంటి యొక్క డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే బంగారం కానీ, వెండి కానీ, ఆ చెవులు కావచ్చు, పట్టీలు కావచ్చు, ఏమైనా వెండి కానీ, అంటే ప్రాముఖ్యమైనటువంటి, అప్పుడు సరే ఇల్లు ఉండి కాదు, తాటికిల్లు కాబట్టి అందుకని ప్రాముఖ్యమైనటువంటి ధనం లేక సంపద అంతా కూడా డబ్బు రూపంలో ఉన్నా, బంగారు రూపంలో ఉన్నా, లేకపోతే కాగితాల రూపంలో సరే అందులో పెట్టుకుని తాళం వేసుకుని, చూసారా, మరి అప్పుడు ఆడబడిసి దగ్గర పెట్టుకునేది అనమాట అండి కదా. అంటే ఆ పెట్టెలో ఏదో ప్రాముఖ్యమైనది ఉంది. దేవుని స్తోత్రం. ఆ డబ్బుని తీసుకెళ్ళి బయట పెట్టగలవు నువ్వు, బంగారం తీసుకెళ్ళి బయటకు పెట్టగలవు నువ్వు, ఆ డాక్యుమెంట్ బయట పడేయగలవు నువ్వు. వాటి కొరకు పెట్టది, వాటి కొరకు. అప్పుడు మామూలుగా అందులో ఏమీ లేనప్పుడు దానికి ఏ విలువ ఉండదు. అందులో ఏమీ లేనప్పుడు దానికి ఏ విలువ ఉండదు. మరి అందులో బంగారం పెట్టావు అనుకో, దాని విలువ పెరుగుతుందా లేదా? దాని సెక్యూరిటీ పెరుగుతుందా లేదా? దాని కాపుదల పెరుగుతుందా లేదా? దేవుని స్తోత్రం. అయ్య బాబోయ్, నువ్వు ఇంట్లోకి వెళ్ళిన ముందు ఏం చూసుకుంటావు అంటే పెట్టి చూసుకుంటావు. నువ్వు పక్కన ఏం దొంగతో జరిగింది అనుకోండి, గబగబ ఇంట్లోకి వెళ్తావు. ఇంట్లోకి వెళ్ళి ఏం చూసుకుంటావు నువ్వు? అమ్మయ్య పెట్టుంది. తర్వాత తాళం చూసుకుంటావు. దానికి అమ్మ తాళం వేసి ఉంది అంటే నా పెట్టి ఎవరు దొంగించలేదు, అందులో ఉన్న బంగారం ఎవరు కూడా తీసివేయలేదు. ఎందుకంటే అక్కడ పెట్టి ప్రాముఖ్యం కాదు, పెట్టిలో ఉన్నది ప్రాముఖ్యమైనది. పెట్టి ప్రాముఖ్యం కాదు, పెట్టిలో ఏదో విలువైనది పెట్టావు. ఆ విలువైన దానికోసం పెట్టిని కాస్తున్నావు. అప్పుడు నువ్వు ఏం కాస్తున్నావు? నువ్వు పెట్టిని కాస్తున్నావు. ఎందుకంటే పెట్టిలో విలువైనది ఉంది కాబట్టి. అప్పుడు పెట్టిలు బీరోలు వచ్చేసాయి, అంతే కదా. బీరోలు వచ్చేసాయి కాబట్టి పెట్టిలో విలువైనది ఉంది కాబట్టి దాన్ని కాస్తున్నాం. అదేవిధంగా దేవుడు కూడా సీనాయి పర్వతం మీదకి తన ప్రవక్తను పంపించి వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడండి? వాక్యాన్ని ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను అది పరలోకపు ధనమైనదని, అది పరలోకపు స్వాస్థ్యమైనదని, అది దేవుడైనదని, దేవుడే వాక్యమైనడని. దేవుని స్తోత్రం. అంటే దేవుడే వ్రాయబడిన వాక్యముగా ఆయన దిగొచ్చాడు. మోసే చేతిలో ఉన్నాడు. ఎంతకాలం మోసే చేతిలో ఉంటాడు ఆయన? ఎంతకాలం మోసే ఆయన మోయగలడు? ఆయన చేతులు పీకవా? అందుకని దేవుడు చూసాడు, మోసే దీని కొరకు ఒక పెట్టిని తయారు చేయి. ఆ పెట్టిక కొలతలు ఎలాగున్నాయి? ఇంత వెడలపు, ఇంత ఎత్తు. దేవుని స్తోత్రం. దానికి ఇది చేయాలి, దానికి అది చేయాలి, దాని కొరకు ఈ చెక్క వాడాలి, తుమ్ము చెక్క నెరుకు, దాన్ని అరబెట్టు, దాన్ని మరి చెయ్యి పెట్టి చెయ్యి, దాని మీద బంగారు తాపడం పెట్టు, దాని మీద రెండు ఆ మూలన ఈ మూలన ఆ రెండు మూలలు కూడా రెండు కెరూబులు పెట్టు, ఆ కెరూబులకి రెక్కలు ఆ మందసాన్ని కప్పేలాగా. అంత మాత్రం కాదు, ఆ పెట్టికి రింగులు పెట్టు, మోత కర్రలు పెట్టడానికి, ఆ పెట్టి మూయబడ్డానికి. దేవుని స్తోత్రం అని దేవుడు కొలతలు చెప్పాడు. దేవుని స్తోత్రం. చూసారా? చెప్పిన తర్వాత అప్పుడు ఈ వాక్యం తీసుకెళ్ళి అందులో పెట్టమన్నాడు ఆయన. వాక్యం తీసుకెళ్ళి అందులో పెట్టమన్నాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పెట్టిని తీసుకెళ్ళి ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు 4 దిశలకు, చూసారా, 4 భాగాలుగా విభాగించబడండి. 4 భాగాలుగా, తూర్పున ఒక భాగం, పడమర ఒక భాగము, ఉత్తరం దక్షిణ ఉత్తరం ఒక భాగము, దక్షిణ ఒక భాగం. 12 గోత్రాలు కదా, 4 12. అంటే తూర్పున 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, దక్షిణ 3 గోత్రాలు, ఉత్తరమున 3 గోత్రాలు. వారి మధ్యలో యాజకులు, లేవీలు. వారి మధ్యలో ఎవరున్నారండి? లేవీ గోత్రం, లేవీలు. వారి మధ్యలో, లేవులేక మధ్యలో మందసము. అందరూ స్తోత్రం చదవడానికి
అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమైందండి? 4 ప్రక్కల 4, 3, 12 గోత్రాలు మనసానికి వేయడానికి. వారి తర్వాత లోపల ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. దేవునికి సేవ చేయి యాజకులు, లేవి గోత్రికులు. దేవుని స్తోత్రం. వారి మధ్యలో లేవులేక మధ్యలో మందసు ఉన్నది. దేవుని స్తోత్రము. ఏముందండి? చూసి ఎంత సెక్యూరిటీ ఉందో దేవునికి. దానికి మందసానికి, వాక్యానికి మందసం ఉంది. మందసం పైన కెరూబులు ఉన్నాయి. కెరూబుల చుట్టూ యాజకులు ఉన్నారు. యాజకుల చుట్టూ 12 గోత్రాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. సెక్యూరిటీ పెరిగిందా లేదా? దేనికోసం? వాక్యాన్ని కాపాడడం కోసం. ఆ పెట్టెలను వాక్యం అంత విలువైనది. అది ఏదో కాదు, అది దేవుడై ఉన్నది. మీకు తెలుసా, ఈ రోజు కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి వాక్యమును కాయవలసిన వాడైనాడు. ఏం కాయాలండి? వాక్యమును కాయవలసిన వాడైనాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ పెట్టె ఖాళీగా లేదు. అది మందసం, అది పెట్టబడింది. రాతి పలకలు పెట్టబడ్డాయి. వాక్యం రాయబడినటువంటి పలకలు పెట్టబడ్డాయి. అప్పుడు అది మందసంగా పిలువబడింది. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. ఏంటండి? నిబంధన మందసము. ఇక్కడ మాట చెప్పాలనుకుంటున్నాను నేను. దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఇక్కడ చూడండి. ఏంట మందసం? మందసం లోపల ఉన్నటువంటి పలకలు ఏంటది? దేంతో చేయబడి అడగలేదు. అది వాక్యము. అదేంటది? లోపల ఉన్న పలకలు ఏంటండి? వాక్యము కదా, అనగా దేవుడు వాక్యము. అది ఎందులో పెట్టబడింది? మందసులో పెట్టబడ్డాయి. మందసం దేవుడు కాదు, లోపల వాక్యము దేవుడు. అర్థమవుతుంది మీకు? మందసం దేవుడు కాదు, లోపల ఉన్న వాక్యము. ఇశ్రాయేలు ప్రేమలో ఆ విధంగా నడిపించబడింది. ఇశ్రాయేలు ఎక్కడైనా గుడారం వేయబడినట్లయితే చూసారా, ఆ మనసు ఎక్కడ పెట్టబడుతుంది? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడుతుంది. ఆ మనసు ఎక్కడ పెట్టబడుతుందండి? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడుతుంది. అంటే తెర లోపల పెట్టబడుతుంది. ఈ తెర లోపల పెట్టబడినప్పుడు దేవుని స్తోత్రం, అది ఎక్కడైతే పెట్టబడిందో ఆ మందసం, అక్కడ సకీన మహిమ ఉంది. ఏముంది అక్కడ? సకీన మహిమ ఉంది. అంటే దేవునికి వెలుగు ఉంది. అది సూర్యునికి వెలుగు కాదు. చూసా, అది దీపస్తంభకు వెలుగు కాదు. అది ఏ లైట్ కాదు. అది సహజాతీతమైన వెలుగు. అంటే దేవునికి వెలుగు. దేవుడే వెలుగై ఉన్నాడు. ఎక్కడ మందసం ఎక్కడున్నదో, మందసం ఎక్కడైతే పెట్టబడిందో ఆ స్థలము అతి పరిశుద్ధమైన స్థలం అనబడింది. ఈ అతి పరిశుద్ధమైన స్థలములో దేవుడే వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఏంటి ఆ మందసము? ఆ మందసంలో దేవుడు ఉన్నాడు. మందసంలో వాక్యం ఉంది. చూసారా, మందసంలో వాక్యం ఉంది. మరి ఆ మందసం ఏమిటి ఆ మందసం? దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మందసం? మన హృదయమే ఆ మందసమైనది. వధువే ఆయనకు మందసమైనది. ఆయన భార్యే ఆయన మందసమైనది. ఆయన దేవుడు ప్రవక్తను శాబనోకాని అని పిలిచి, సన్సెట్ పర్వతం మీద పిలిచి ఆయన వాక్యం ఇచ్చాడు. అది 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి తీసుకెళ్ళి మందసంలో పెట్టాడు ఆయన. ఎక్కడ పెట్టాలి? మందసంలో పెట్టాలా? ఏ పొలంలో కాదు, ఏ ఇంట్లో కాదు, ఏ స్థలంలో కాదు, ఏ సంఘంలో కాదు, ఏ లాడ్జ్లో కాదు. మందసంలో పెట్టు. ఒక పెట్టి తయారు చేసి అందులో పెట్టు. దేవుని స్తోత్రం. ఏమిటా మందసం అంటే? దేవుని కొలతల ప్రకారంగా తయారు చేయబడిన ఆ పెట్టి ఏంటంటే యేసుక్రీస్తుకి వధువే.
ఏంటనేది? యేసుక్రీస్తుకి వధువే ఆ పెట్టె, వధువే ఆ మందసం. ఇంకా వ్యక్తిగతకు వచ్చినట్లయితే చూసారా, వధువులో ప్రతి సభ్యుడు అతని యొక్క హృదయమే దేవుని వాక్యాన్ని పెట్టే స్థలమైనది. ఇంత మీరు చెప్పాను, ఆ లోపల చిన్న గది ఖాళీగా ఉందన్నారు కదా, తెరవబడిన ముద్రలు అక్కడ పెట్టడానికి దేవుని స్తోత్రం. అంటే ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ముద్రలు ఏవైతే ఉన్నాయో, ప్రవక్త ద్వారా వచ్చిన వాక్యం ఏదైతే ఉన్నదో, ఆ 10 ఆజ్ఞలు అనగా 10 పుస్తకాలు. 7 ముద్రల గ్రంథం 10 పుస్తకాలండి. 7 ముద్రల గ్రంథం ముద్రలు 7, కానీ ఆ గ్రంథం 10 పుస్తకాలతో నింపబడింది. ఎన్ని పుస్తకాలండి? నేను నమ్ముతున్నాను, మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4వ ముద్ర, 5వ ముద్ర, 6వ ముద్ర. చూసారా, ఈ 6 ముద్రలు గ్రహించాలంటే మొట్టమొదటి సామాన్యత కావాలి నీకు. ఏం కావాలి? సింపుల్సిటీ కావాలి నీకు. ఏం కావాలండి? సామాన్యత కావాలా? ఒక మాట చదవాలనుకున్నాను నేను. చూసారా, ప్రవక్త గురించి మాట్లాడుతూ రాత్రి చదివినది నేను. ప్రవక్త గురించి మాట్లాడుతూ ఈ సంపాదకుడు వరంగారు చూసారా, ఆయన కోసం మాట్లాడుతూ ఈ మాటలు రాశాడు. అతడు పొడవైన మానవ స్వరూపం గలవాడు కాడు, తన మార్గమును గర్వించిన వాడు కాడు, అతడు తనకే తాను బోరను పోతాడు. తన దినమున అతడు వెళ్ళుచుండగా ధనకీర్తి కొరకు వాంచలేదు, అయితే ఎవరు ఆ స్థానమును పూర్తి చేయలేరు. అతడు మనము కోరిన మార్గమందుండును. మన ప్రియ సహోదరుడు బిల్, అతడు విశ్వాస సత్యముతో మనకు బోధించెను. కలుషితము కాని వాక్యమును, ఆడంబరములు లేని కీర్తి కొరకు ఆశ లేదు. కేవలము ఆ ప్రభువును వెంటాడును. అతని మాటలు మృదువుగాను సౌమ్యముగాను ఉండును. అతడు తన స్వరమును పైకెత్తడు. అక్రమమునకు విరోధముగా కేకవేయుడు తప్ప. అర్థమవుతుందండి? ఇవి వివరించడం సమయం లేదు నాకు. అంటే అక్రమానికి విరోధంగా కేక వేస్తాడు తప్ప, లేదా ఆయన స్వరం పైకి రాదు. అంటే ఆయన స్వరం దేని కొరకు నిర్ణయించబడింది? అక్రమమును వ్యతిరేకించిన కొరకు. అక్రమమును వ్యతిరేకించిన కొరకు ఆయన స్వరం నింపబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? అంటే అక్రమ విషయంలో స్వరం వినబడుతుంది మనకి, లేకపోతే ఆయన స్వరం మనకి వినబడదు. చూసారా, అతడు మరొక దానిని ఎన్నుకున్నాడు. అతనికి అధిక చదువు లేదు. పాఠశాల నుండి కళాశాల నుండి అతనికి ఇవ్వబడిన జ్ఞానము పైనున్న నిత్యత్వంలోనిది. ఆ జ్ఞానం ఇది ఎక్కడదండి? ఏ కళాశాలకు వెళ్ళలేదు, ఏ పాఠశాలకు వెళ్ళలేదు, కానీ అతనికి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానం పైనుండి వచ్చింది. అది దేవుని స్తోత్రం. నిత్యత్వం నుండి వచ్చింది అది. అతనికి సిద్ధాంతం లేదు, మన క్రీస్తు తప్ప. చట్టం లేదు, శ్రేష్టమైన ప్రేమ ఉన్నది. అక్కడ గొప్ప ప్రకటనలు లేవు. అతని స్వల్ప వినయ జన్మమునకు, ఆయన జన్మ స్వల్పమైనటువంటి వినయకరమైన జన్మైంది కదా. ఒక సామాన్యుడి కంటే దీనంగా ఆయన చక్కపెట్టలో జన్మించాడు ఆయన. కానీ ఆ జన్మలో చాలా ప్రత్యేకత ఉంది. ఎంత ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన చుట్టూ వెలుగొచ్చినట్లుగానే, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ పేదవాడిని పిల్లవాడు జన్మించినప్పుడు కూడా, చెక్కపెట్టలో జన్మించినప్పుడు కూడా ఎటువంటి ఆర్భాటం లేదు. కానీ దేవుడే వెలుగుగా ఆ ఉయ్యాల చుట్టూ వచ్చి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎవరికైనా జరిగిందండి అలాగే? మన పిల్ల పుడితే ఎంత ఆర్భాటం చేస్తామో, ఎన్ని పండగలు చేసుకుంటామో, మంచిదే, నేను కాదనట్లేదు. చూసారా, కానీ ఈయన జన్మలో ఎటువంటి ఆర్భాటం లేదు. ఒకవేళ ఆర్భాటం ఉంటే, ఎవరైనా పుడితే వెళ్తారు, ముందు భర్త వెళ్తాడో, లేకపోతే అత్తమామలు వెళ్తారో, తర్వాత వాళ్ళ కుటుంబస్తులు వెళ్తారు, తర్వాత చుట్టాలు వెళ్తారు, పట్టాలు వెళ్తారు, అందరూ వెళ్తారు. కానీ ఈ సామాన్యమైన వ్యక్తి పుడితే ఏ మనిషి రాలేదండి, దేవుడే వచ్చేసాడు అక్కడికి. ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడండి. దేవుడు దర్శించాడు. దేవుని స్తోత్రం. ఆ జన్మలో ఎటువంటి ఆర్భాటం లేదు, కానీ దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆర్భాటం కాదు, దేవుడు సమాధానాన్ని కర్త అయినాడు. ఆయన
దేవుని స్తోత్రం. అక్కడ ఏ ఆర్భాటం లేదు, కానీ అక్కడ శిశువు పుట్టాడు. ఆ శిశువు ఆ చెక్క పెట్లో పుట్టాడు. దేవుని స్తోత్రం. అతను చూడడానికి ఎవరు రాలేదు, మన మాత్రం ఎవరు రాలేదు, కానీ దేవుడే పరలోకంలో వచ్చేసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమిపై అతడు మనకు అతడు గొప్ప ప్రకటనలు లేవు, అతని స్వల్ప వినయ జన్మమునకు. అయితే మనకు అతడు గొప్ప మనిషి. ఎవరికండి? లోకమంతరికి కాదండి, మనకే. ఆయన మనకు గొప్ప మనిషి. ఎందుకు గొప్ప మనిషి? యేసుక్రీస్తు మనకు చూపించాడు, యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం. ఈ కాలంలో దేవుని పరిచయం చేశాడు, ఆయన చూపించాడు, రుజువు చేశాడు. దేవుని స్తోత్రం. ఆయన ద్వారానే క్రీస్తుని చూసే మనం, ఆయన ద్వారా దేవునికి మహిమను చూసే మనం, ఆయన ద్వారా దేవునికి గుణలక్షలు చూసే మనం, ఆయన ద్వారా దేవునికి శక్తి చూసే మనం. దేవునికి మహిమ కలుగును గాక. అతడు నిలిచిన దాని అంతటికి మనం సంతోషించేద్దాము. దేనికోసం నిలబడ్డాడు ఆయన? వాక్యం గురించి నిలబడ్డాడు. అతడు చెప్పడు తనకు బోధకుడునని, ఆయన చెప్పుకోడు నేను బోధకుడని. దేవుని స్తోత్రం. అయితే అతడు మాదిరిగా నిలవగలడు. ఏమంటాడండి ఆయన? నేను పాస్టర్ గారిని నాకు నా ద్వారా ఈ చేసాడు దేవుడు అని చెప్పేసి చెప్పుకోడు ఆయన. ఒక మాదిరిగా మాత్రమే నిలబడతాడు ఆయన. ఈరోజు మనం నోరు కట్టిపెట్టి జీవితం చూపించాలి. మనం ఏం చేయాలి? మనం నోరు కట్టిపెట్టి జీవితం చూపించాలి. జనాలు మనం నమ్మట్లేదు, జనాలు ఇంకా నమ్మట్లేదు. మనం తెలుసా మీకు? ఇంకా నమ్మట్లేదు. పాత జీవితాన్ని బట్టి ఇంకా నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదు? మన ప్రాంతం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎందుకు నమ్మట్లేదు జనాలు? దేవుని స్తోత్రం. అంటే జనాలకు కావాల్సింది మాట చెప్పేవాడు కాదు. చూసారా? జనాలకు కావాల్సింది మాట చెప్పేవాడు కాదు, వాక్య ప్రకారంగా జీవించేవాడు కావాలి దేవునికి. వాక్య ప్రకారంగా అంటే మనం సాక్ష్యాలు కలిగి ఉండాలి. మనం వాక్యం యొక్క జీవితాన్ని కలిగి ఉండాలి. వాక్యం యొక్క జీవితాన్ని కలిగి ఉండాలి. నిజమైన విశ్వాసం ఉండాలి. మనం విశ్వాసపు క్రియ చేయాలి. మనం విశ్వాసపు నడక ఉండాలి. మనకి విశ్వాసం జీవితం ఉండాలి మనకి. అప్పుడు నమ్ముతారు వాళ్ళు. వారు నమ్మినా నమ్మకపోయినా చూసారా, మనం తప్పకుండా దాన్ని కలిగి ఉండాలి. వారు నమ్మడం కోసం కలిగి ఉండాలి కదండి. చూసారండి, మనం తప్పకుండా దాన్ని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. చూసారా, అతడు చెప్పడు తనకు బోధకుడని. అయితే అతడు మాదిరిగా నిలవగలడు. అయితే బలిపీఠము నిలిపినప్పుడు, బలిపీఠంపై నిలిచినప్పుడు అది చూచుటకు కష్టం కాదు. బలిపీఠమే నిలిచినప్పుడు ఆయన బోధకుడని చెప్పుకోడు, కానీ ఆయన బోధకుడే అని ఎప్పుడు మనం చూడగలుగుతామంటే బలిపీఠం మీద నిలబడినప్పుడు. బలిపీఠం మీద నిలబడి ఎలా చూడగలుగుతాం మనం? బలిపీఠం మీద నిలబడినప్పుడు అతను బోధకుడే అని ఎలా గుర్తించగలుగుతాం మనం? చెప్పగలరా మీరు మాట? ఎవరైనా చెప్పగలరా? దేవుని స్తోత్రం. అతను బోధకుడే, దేవునికి బోధకుడే అని అతను చెప్పుకోలేదు, కానీ మనం అతను బలిపీఠం మీద నిలబడినప్పుడు చూడగలమంటాడు ఆయన. అంటే అర్థం ఏంటి తెలుసండి? వాక్య విషయంలో రాజీ పడని వాడు అని అర్థం. మనుషులకి మెప్పు కొరకు వాక్యాన్ని మార్చేవాడు కాదు. మనుషులు సంతోషపు చేయడం కొరకు వాక్యాన్ని తక్కువ చేసేవాడు కాదు. ఏదో కలిపివాడు, ఏదో తీసేవాడు కాదు. ఉన్నదొన్నట్టుగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనే వాక్యాన్ని బయలుపరిచేవాడు ఆయన. అంటే వాక్య విషయంలో ఎన్నడూ రాజీ పడడు. అక్కడ ఎవరు కూర్చున్నాడో చోటైనా, ఎవరు కూర్చున్నా అతను దేవుని కోసం మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్పవాడే సరే దేవుని కోసం మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఎవరు మెప్పు పొందడానికి ఇష్టపడ్డావు? పౌలు చెప్పాడు, నేను మనుషులు సంతోష పెట్టుకూర్చున్నానా, దేవుని సంతోష పెట్టుకూర్చున్నానా? ఒకవేళ నేను మనుషులు సంతోష పెట్టుకున్నట్లయితే పెద్ద ఏమనుకుంటాడో, దేకన ఏమనుకుంటాడో, సాంగులేడు ఏమనుకుంటాడో, ఆ సహోదరు ఏమనుకుంటాడో అని చెప్పేసి ఒకవేళ మనిషిని సంతోష పెట్టకోరితే నేను దేవుని దాసుడను కాకపోదును. ఎవరిని కాకపోదు? నేను
అంటే దేవుని దాసుడు మనుషులను ఎన్నడూ సంతోష పెట్టాడు అని ముద్ర. మనుషులు సంతోష పెట్టేవాడు దేవుని దాసుడు కాడు. నేను మనుషులు సంతోష పెట్ట కోరినట్లయితే, నేను అలాగా కోరినట్లయితే, మనుషులు సంతోష పెట్టాలని అనుకున్నట్లయితే నేను దేవుని దాసులను కాకపోదును. అంటే దేవుని దాసుడు ఎవరు సంతోష పెడతాడండి? ఎవరికి దాసుడు? ఎవరికి దాసుడు? చాలా మంది పాస్టర్లు ఎలా చూస్తున్నారంటే మనకు దాసుడు కాదు, దేవునికి దాసుడు. నీ దాసుడు కాదు, నీకు దాసుడు కాదు, నీ పనివాడు కాదు, దేవుడి దాసుడు. దేవుని కొరకు పని చేస్తాడు, దేవుని కొరకు నిలబెడతాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తాడు, మొహమాట పడడు. అతను దేవునికి బోధకుడని బలిపేట మీద తేటగా చూడొచ్చు మనం. దేవుని స్తోత్రం. అంటే మనుషులు సంతోష పెట్టే బోధ బోధించట్లేదు, చూసారండి. కానీ దేవుని కుమారులను సంతోష పెట్టి బోధ బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుని కుమారులు ఎవరు కాదు, దేవుని కుమారులు వాళ్ళు. దేవునికి మహిమ. కాబట్టి దైవజనుడు లేక దేవుని దాసుడు దేవునికి దాసుడు, ప్రజలకు కాదండి. అంటే అర్థం ఏంటి? ప్రజల కంటే కొద్దిగా మిన్నైన వాడు అని అర్థం, దేవునికి ప్రతినిధి అని అర్థం. దేవుని స్తోత్రం. అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అర్థం. సంఘం అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అతను గౌరవించాలని అర్థం, అతను చెప్పినట్టు వినాలని అర్థం. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూసారా, దేవుని దాసుడు అంటే మీ ఇంట్లో నీళ్లు మోసి నీ గిన్నెలు కడిగి నీకు వంట చేసి పెట్టాలి, అది కదండి దేవుని దాసుడు. దేవునికి పని చేయాలి. దేవుని పని ఏంటి? వాక్యమును బోధించుట, సత్యమును బోధించుట, రాజీ పడకుండా ఉండుట, దేవునికి రాజ్యం కొరకు మనుషులను దేవుని రాజ్యం కొరకు కట్టుట, ఆత్మను సంపాదించుట, సువార్త బోధించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా? తర్వాత అతడు ఒక ప్రవక్తగా ముందుగా అభిషేకించబడెను. ప్రవక్తగా ముందుగా పుట్టిన తర్వాత కదండి, ఎప్పుడండి? ముందుగా అభిషేకించబడ్డాడు. మనుషులు ఎలా ఇష్టపడుతురో అలాగే పిలవనిమ్ము. ఆయన ఏ రకంగా ఇష్టపడతారో అలాగే పిలవని. చూసారా, దేవుడు మనకు గొప్ప దయను అనుగ్రహించెను. దేవుడు మనకి ఏమిచ్చాడు? ఆయన్ని గొప్ప దయ అనుగ్రహించాడు. చూసారా, దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే ప్రవక్తే. దేవుని స్తోత్రం. ఆయన మనకు సహోదరుడు బిల్లీని ఇచ్చెను. ఎప్పుడు? ఆయన మనకు సహోదరుడు బిల్లీని ఇచ్చినప్పుడు దేవుడు దయ అనుగ్రహించిన మనకి. అంటే దేవుడు మనకి అనుగ్రహించిన దయ ఏంటంటే, కృప ఏంటంటే, దేవుడు మనకిచ్చిన బిల్లీయే, అంటే ప్రవక్తే. ఆయన అతను నిక్నేమ్ ఏంటంటే బిల్లీ. ఇంటి దగ్గర పిలిచిన పేరు ఏంటంటే బిల్లీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప కృప అండి. చూసారా, ఈ చెప్పు ముగిస్తాను మందసం కోసం. ఆ మందసం ఏదో కాదు, ఒకవేళ వాక్యం నీలో పెట్టబడితే, వాక్యం నీలో పెట్టబడితే, నీ వాక్యాన్ని అంగీకరిస్తే, ఈ దినమైక వర్తమానం అంగీకరిస్తే, 7 ముద్రలు నీకు తెరవబడితే అవి నీలో పెట్టబడుతున్నాయి. దేవుడు ఏం చేశాడు? ప్రకటన 10 చేశాడు. చూసారా, బలిష్ఠైన దూత 7వ దూత యోహానుతో ఏం మాట్లాడుతున్నాడు? యోహాను, ఈ తెరవబడిన పుస్తకం తీసుకుని తినుము అంటే వారు ఏం ప్రయత్నం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు వాళ్ళు? ఆ గ్రంథాన్ని యోహానులో పెట్టబోతున్నారు. వాళ్ళు గ్రంథాన్ని ఎక్కడ పెడతారు? యోహానులో పెడుతున్నారు. దేవుని స్తోత్రం. మందసంలో ఆ గ్రంథం పెట్టబడినట్లుగా, రాతి పలకలు పెట్టబడినట్లుగానే యోహానులో ఆ గ్రంథాన్ని పెట్టబోతున్నారు. ఆయన నువ్వు తీసుకుని తినేయి, అది నీలో ఉండాలి. దేవుని స్తోత్రం. అది నీలో పెట్టబడాలి. నీవే మనసు అయినావు, ఈ గ్రంథానికి నీవే మనసు అయినావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. అంటూ మాట చెప్పండి. అక్కడ పెట్టబడిన పెట్టే, ఆ విగ్రహాన్ని ముందుగా పెట్టబడిన పెట్టే, నిబంధన మందసము, వాక్యం కలిగిన మందసము, అదేదో కాదు, వాక్యము కలిగిన ఆయన వధువైనది. వాక్యము కలిగిన మనమే ఆ మందసమై ఉన్నాం. దేనికి ఎదురుగా పెట్టబడ్డాం? ఆ దాగోనికి ఎదురుగా పెట్టబడ్డాం. దేనికి ఎదురుగానండి? దాగోనికి ఎదురుగా పెట్టబడ్డాం. వాళ్ళు తీసుకెళ్ళిపోయారు కదా మందసాన్ని. పెట్టబడినప్పుడు ఆ వధువు అయింది
ఎలాగుందో అని చెప్పి చూడడానికి వచ్చారు. ఆ దాగోను సాష్టంగా పడి ఉంది. ఆ మందసం ఎదుర్కొంటాను. దాగోను ఎలాగుందండి? మందసం ఎదుర్కొంటే బోర్లా పడి ఉంది. దేవుని స్తోత్రం. ఆ రాయితో చేయబడిన లేదా చెక్కతో చేయబడినటువంటి ఆ దేవత, ఆ దాగోను దేవత, ఆ విగ్రహము ఆ మందసం ఎదుర్కొంటా సాష్టాంగ పడి ఉంది. దేవుని స్తోత్రం. బైబిల్ చెప్తుంది, ప్రతి మోకాలు యేసుక్రీస్తు ఎదుట వంగవలెను. యేసుక్రీస్తు ఎదుట వంగవలెను. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో అక్కడ వంగవలెను. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో ఆ మనస్సు ఎదుట వంగవలెను. ప్రతి నాలుక ఆయన ఒప్పుకోవలను. వారు ఒప్పుకున్నారు లేదా? అయ్యో, ఈ మన యెహోవా మనస్సు ముందు మనం ఆరాధించే దేవత, మన దేవుడు, మన విగ్రహము సాష్టాంగపడింది. కాబట్టి ఆయనే దేవుడు అయి ఉంటాడు, ఆయనే యెహోవా అయినాడు, ఆయనే శక్తిమంతుడు అయినాడు. దేవునికి స్తోత్రము. ఆయన దేవతలకు కూడా దేవుడు అయినాడు. ఎవరైనా దేవతలు కూడా ఒప్పుకున్నారు లేదా? వాళ్ళు ఒప్పుకున్నారు లేదా? ప్రతి మోకాలు వంగింది లేదా? ఆ మనస్సు ముందు ఈ యొక్క దేవత కూడా వంగింది. దేవునికి స్తోత్రం. మీకు తెలుసా, వాక్యం నీలో ఉంటే ప్రతి వ్యాధిని దగ్గర మోకరించాలి, ప్రతి దేవుని దగ్గర మోకరించాలి. వాక్యం నీలో ఉంటే దేవునికి స్తోత్రం, ప్రతి జంతువుని దగ్గర మోకరించాలి. ఏ జంతువులో? ఆదాములో వాక్యం ఉంది. ఆదాము కాళ్ళ దగ్గర ప్రతి జంతువు మోకరించింది. దేవుని స్తోత్రం. వాక్యం నీలో పెట్టబడితే దేవునికి మహిమ. ఆ తెరబడిన పుస్తకం నీలో పెట్టబడితే, 7 ముద్రలు నీలో పెట్టబడితే మరలా నువ్వు అధికారాన్ని పొందుకుంటావు. ఆ కోల్పోయిన అధికారం పొందుకుంటావు. అప్పుడు సమస్త సృష్టి నీకు లోబడుతుంది. నువ్వు ఏది పలికితే అది జరుగుతుంది. ఏది పలికితే అదే జరుగుతుంది. ఎందుకు తెలుసా? నీవు దేవునికి మందసమైనావు. దేవునికి వాక్యం నీలో పెట్టబడింది. ఆ వాక్యమే జీవమైనది. ఆ వాక్యమే నిత్యజీవమైనది. ఆ దేవుని ఆ వాక్యమే హక్కు పత్రమైనది. దేవుని స్తోత్రం. ఆ వాక్యమే హక్కు పత్రమైనది. ఆ హక్కు పత్రం ఎప్పుడైతే నీలో పెట్టబడిందో, మందస్సులో పెట్టబడిందో, అనగా నీలో పెట్టబడిందో, నీ హృదయంలో ఆ చిన్న గదిలో పెట్టబడిందో, అప్పుడు సమస్తాన్ని కంట్రోల్ చేయగలవు. నీ కొరకు ఒక ప్రపంచం సృష్టించగలవు. నువ్వు ఏది పలికితే జరుగుతుంది. భూమి కానీ, ఆకాశం కానీ, గాలి కానీ, నీరు కానీ, అగ్ని కానీ, ఏదైనా సరే దేవుని స్తోత్రం, నువ్వు చెప్తే ఆలకిస్తుంది, నీకు లోబడుతుంది. సమస్త సృష్టి నీకు లోబడుతుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే బైబిల్ అంతట్లో ఆ మాదిరి మనం చూసాం. ఏలే అగ్ని కురిపించాడు, ఏలే వర్షం ఆపేశాడు, మోషే ద్వారా 10 అద్భుతాలు చేశాడు దేవుడు. ఆ రోజులు కనబడతలేదు మనకి. ఈరోజు ఎందుకు చేయలేకపోతున్నాం మనం? వర్తమానం తెలియదండి. దేవుని స్తోత్రం. చూసారా, తప్పకుండా మనం దాన్ని కలిగి ఉండాలి. తప్పకుండా. అందుకే దేవుడు 63 బుక్ తీసుకొచ్చాడు మనకి. ఆ గంధం తీసుకొచ్చాడు, మన కొరకు తీసుకొచ్చాడు. ఎక్కడ పెట్టడానికి? ఆ పలకలు ఎక్కడ పెట్టడానికి? మనలో పెట్టడానికి. అదే హక్కు పత్రం. ప్రియ సోదరు, అంత గొప్ప దేవుడు మన దేవుడు, అంత శక్తివంతుడు మన దేవుడు. ఆయన దేవతలు కూడా దేవుడు అయినాడు. ఆయన దేవతలు కూడా. సరే, ఇదేంటి ఇలా జరిగింది అనుకున్నారు. నిలబెట్టారు. ఏం చేశారు? నిలబెట్టారు. మళ్ళీ వెళ్ళారు. మర్నాడు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మళ్ళా పొద్దున వచ్చారు. ఏం జరిగింది? దేవుని స్తోత్రం. శిరస్సు మొత్తం ఏది ఖండించిపోయింది, నాకు జ్ఞాపకం లేదు. మళ్ళా నిలబెట్టారు. మళ్ళా 3 రోజులు వచ్చారు. ముందువు మొత్తం ఖండించబడి అదో పక్క ఇదో పక్క పడింది. దేవుని స్తోత్రం. మనకు అర్థమైపోయింది. మన దేవుడి కంటే వారి దేవుడే గొప్పవాడు. మందస్సులో ఉన్న దేవుడు గొప్పవాడు. గొప్పవాడు. వధువు యొక్క దేవుడే గొప్పవాడు. ఏలి యొక్క దేవుడే గొప్పవాడు. ఎలీషా యొక్క దేవుడే గొప్పవాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము యొక్క దేవుడే గొప్పవాడు. వధువు యొక్క దేవుడే
గొప్పవాడు. ప్రతి 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 ప్రతిది కూడా నీ ముందుకు తల వంచవలసిందే. దానికి రుజువు ప్రవక్తలు చూపించాడు ఆయన. ప్రవక్తలు అదే జరిగిందంటే ఇంకా 100 రెట్లు మనలో జరగవలసింది అది. ఎందుకంటే ఆ వాక్యానికి అసలైన మందసము మనమై ఉన్నాము. ఆ వాక్యాన్ని దేవుడు మనలో పెట్టడం కొరకే ఆ ప్రవక్తకి ఇచ్చాడు. 7 దూతను పంపించాడు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సోదరుడా, 7వ దూత చూసారండి, ఏలియా ప్రవక్త. చూసారండి ప్రియ సోదరుడా, దేవుడు అంత గొప్పవాడై ఉన్నాడు. అందుకే ఏలియా యొక్క ఆత్మ యేసుక్రీస్తు అయినాడు. అది కృప అయినది, అది విశ్వాసమైనది. దేవుని స్తోత్రం. ఎందుకంటే జీసస్ క్రీస్తు యొక్క ఆత్మే, యేసు క్రీస్తు యొక్క ఆత్మయే ఏలియా యొక్క ఆత్మ అయినది. అంటే ఏలియా ఆ క్రీస్తు యొక్క ఆత్మతో 5 సార్లు ఆ శరీరాన్ని వాడుకున్నాడు. ఆయన 5 సార్లు ఆ శరీరాన్ని వాడుకున్నాడు. మన ప్రవక్తలు 10,000 ప్రపంచాలు ఉన్నాయి కాబట్టి, 10,000 ప్రపంచాల కంటే ఆత్మిక విలువ గొప్పది కాబట్టి, నాకు 10,000 జీవాలు ఉంటే ఆ 10,000 జీవాలు ప్రభు కొరకే నేను జీవిస్తాను. ప్రభు కొరకు నేను జీవిస్తాను. ఇప్పుడు మనకి ఇచ్చిన జీవం ఒక్క జీవమే. జీవిస్తున్నాం ఆయన కోసం. మనం జీవించాలంటారా? ఆయన కోసం జీవించాలంటారా? ఆయన బిడ్డలుగా గుర్తించబడాలంటారా? ఆయన వధువుగా గుర్తించబడాలంటారా? ఈ జీవితం ఆయన కొరకేనంటారా? ఈ మార్పు చెందిన జీవితం ఆయన కొరకేనంటారా? మన ఆయన వారమని బైబిల్ చెప్తుంది కదా. మనం బ్రతికిన ఆయన వారమే, చనిపోయినా దేవునికి స్తోత్రం, మనం బ్రతికిన ఆయన వారమే, చనిపోయినా ఆయన వారము ఉండాలి. మనం పౌలు చెప్పాడు, బ్రతుకుడు మేలే, బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే మేలు. పౌలు చెప్తున్నాడు, మనం బ్రతికిన ఆయన వారమే, చనిపోయినా ఆయన వారమే. ఆ జీవితమే దేవుని కొరకు విలువైనది. ఈ భూమి మీద దేవుని కొరకు ఏదైనా విలువైనది కలిగి ఉన్నాడంటే దేవుని స్తోత్రం, అది ఆయన వాక్యమే విలువైంది. కానీ ఆయన వాక్యాన్ని మోయే జీవితమే ఇంకా విలువైనది అయినది. ఆయన వాక్యాన్ని మోసే జీవితం విలువైంది. ఈ జీవితం విలువైంది కాబట్టి ఆయన ఈ జీవితం కొరకు ఆయన జీవితాన్ని బలిగా అర్పించాడు. ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించాడు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన ఆలోచనలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన తలంపుల్లో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు దేవుడు. ఆ జీవితం ఎంతో పరిశుద్ధమైంది, ఎంతో గొప్పది, ఎంతో విలువైంది. ఆ విలువైన జీవితాన్ని కూడా ఎందుకు అర్పించాడంటే, ఇదిగో ఈ జీవితాల కోసం అర్పించాడు. ఆయన మన జీవితాల కోసం అర్పించాడు. అటువంటి గొప్ప దేవుడు చూసారండి, ఈ జీవితాల్లో ఆయన వాక్యాన్ని పెట్టబోతున్నాడు. ఎవరిలో అయితే వాక్యం పెట్టబడుతుందో వారే నిబంధన మందసమైనారు. వారే నిబంధన మందసమైనారు. ఆ నిబంధన మందసాన్ని కెరూబులు కాస్తున్నాయి. కెరూబులు అంటే దూతలు. కెరూబులు అంటే ఏంటండి? నీకు తెలుసా? నీ వర్తమానికుడే నీ దూత అయ్యున్నాడు. మీకు తెలుసా? నీ వర్తమానికుడే నీ దూత అయ్యున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ ఉత్సవాలు మనం చెప్పుకుందాం. ఏలే వర్తమానం ఏంటనేది అనుకోకుండా దేవుడికి వేరే మార్గంలో తీసుకెళ్ళాడు. ఏదైనా వాక్యమే. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దీనిని నీకు బయలుపరచును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందులో నిలబడదాం, పాట పాడుకుందాం. హల్లెలూయా. అబ్రహాం గారు వచ్చి చివరి పాట పాడతారు.